వెల్కమ్ టు ఏసీ రెడ్డి స్టడీ సర్కిల్. ఇప్పుడు మన డిస్కషన్ వచ్చేసి భారతదేశ చరిత్రలో ఉన్న ప్రాచీన భారతదేశ చరిత్రలోని ఒక చిన్న టాపిక్ని డిస్కస్ చేద్దాం. అది భారతదేశంపైకి వచ్చినటువంటి విదేశీ దండయాత్రికులు. సో విదేశీ దండయాత్రలు, ఈ విదేశీ దండయాత్రలు రెండు రకాలు. ఒకటేమో పర్షియన్లు కాగా రెండవ వాళ్ళేమో గ్రీకులు. అండ్ ఈ పర్షియన్లు మరియు గ్రీకుల యొక్క భారతదేశం మీదకి వచ్చిన దండయాత్రల ప్రభావం ఏంటి, అలాగే వారు ఏ సందర్భంలో వచ్చారు, ఏ ప్రాంతాలను ఆక్రమించారు, వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. పర్షియన్లు ప్రధానంగా పర్షియా ప్రాంతం అంటే ఇరాన్ కేంద్రంగా ఉన్నటువంటి పాలనా కేంద్రం అంతా పర్షియన్ భూభాగం అని పిలుస్తున్నాం. అండ్ అక్కడ నుంచి భారతదేశం మీదకి వచ్చినటువంటి వాళ్ళు పర్షియన్లు. ఈ పర్షియన్లు సింధు నదిని హిందూ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా మన ప్రాంతం అంతా హిందూ దేశంగా పిలవడానికి ప్రధాన కారణం ఈ పదం నుంచి ఉద్భవించింది. అట్లాగే పర్షియన్ల యొక్క దాడులు, వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసినట్లయితే యాక్చువల్గా భారతదేశం మీదకి తొలిగా దండయాత్రకు వచ్చినటువంటి పర్షియన్ పాలకులు అచిమేనియడ్ అనే వంశానికి చెందిన వాళ్ళు. అచిమేనియడ్లు చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకుందాం. అచిమేనియడ్లు వీళ్ళు సిరియాను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు క్రీస్తు పూర్వం 540వ సంవత్సరం నాటికల్లా ఇరాన్ ప్రాంతం మొత్తం కలుపుకొని ఒక పెద్ద భూభాగాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. ఈ సమయం నాటికంటే 540వ సంవత్సరం నాటికి, సో 540 క్రీస్తు పూర్వం 540 నాటికి ఈ ప్రాంతంలో పాలకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు సైరస్ అనేటాయన. ఇతను తన రాజ్య విస్తరణలో భాగంగా భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు. ఒక్కసారి భారతదేశం యొక్క చిన్నగా పటాన్ని చూసి వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. సో ఇదంతా వాయువ్య ప్రాంతం, వాయువ్య భారతదేశం. ఇతను ఇక్కడెక్కడో అచిమేనియడ్ సామ్రాజ్యం ఉంది, ఇదంతా కూడా. అక్కడ నుంచి మెల్లగా బయలుదేరి క్రీస్తు పూర్వం 540వ సంవత్సరంలో సైరస్ వాయువ్య భారతదేశంలో ఉన్న కొన్ని భాగాలను జయించాడు, తన ఆధీనంలో ఉంచుకొని కొంతకాలం పాటు పాలించాడు. ఏ కారణం చేత తన ఆధీనంలో చాలా కాలం పాటు ఉంచుకోలేకపోయాడు అనేది స్పష్టత లేదు. కాకపోతే వాయువ్య ప్రాంతాలను మాత్రం జయించి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అండ్ ఇతని తర్వాత ఇతని మనవడైనటువంటి డేరియస్ I అని ఒక పాలకుడు ఉన్నాడు. డేరియస్ I ఇతను క్రీస్తు పూర్వం 516వ సంవత్సరంలో భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతాల మీదకి దండయాత్రకు వచ్చిండు. అలా వచ్చిన ఇతను ఇదిగో తక్షశిల వరకు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా జయించేశాడు. ఈ విధంగా జయించేసి తన ఆధీనంలో పూర్తిగా ఆక్రమించేసుకొని తన రాజ్యంలో ఉన్నటువంటి 28 యూనిట్లలో ఒకానొక యూనిట్గా మన వాయువ్య భారతదేశాన్ని తన స్వాధీనం పరుచుకున్నాడు. ఈ విధంగా భారతదేశాన్ని జయించిన మొదటి విదేశీయుడు సైరస్ అయితే, ఇతను జయించినటువంటి ప్రాంతం గాంధార, అంటే ప్రస్తుతం కాందహార్ ఉన్న ప్రాంతం అంతా కూడా గాంధార అని పిలువబడింది. ఆ ప్రాంతాన్ని సైరస్ జయిస్తే ఇతను తక్షశిల వరకు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా జయించాడు. తన ఆధీనంలోనే అచిమేనియడ్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి 28 రాజ్య భాగాలలో ఒకటిగా ఈ ప్రాంతాన్ని కూడా కలిపేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఈ అచిమేనియడ్ల ఆధీనంలోనే ఈ ప్రాంతం అంతా ఉంది. ఇది పర్షియన్ల యొక్క దండయాత్ర, వాటికి సంబంధించిన చిన్న వివరణ. అయితే భారతదేశం మీదకి వచ్చినటువంటి పర్షియన్లు, వీరి యొక్క దండయాత్ర యొక్క ఫలితం ఏంటి, ప్రభావం ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే ప్రధానంగా చూస్తే, ఒకటి పర్షియా మరియు ఇండియా ఈ రెండింటి మధ్య మనకి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఏర్పడడానికి ఈ దండయాత్రలు అవి ప్రధాన భూమికను పోషించినాయి. అట్లాగే మన దగ్గర బ్రాహ్మీ లిపి అని చాలా ప్రధానంగా కనిపించేది. వాళ్ళు ఖరోష్తి లిపిని తీసుకొచ్చి భారతదేశంలోకి ప్రవేశపెట్టినారు. ఆ విధంగా ఖరోష్తి లిపి భారతదేశంలోకి ప్రవేశించింది. దీనికి ప్రధాన కారణం పర్షియన్లు, వారి యొక్క దండయాత్రలు. అట్లాగే వాస్తు నిర్మాణాలకు ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా ఈ పారసీకులు, పర్షియన్లు. సో వాస్తు నిర్మాణాలు ప్రారంభమైనవి వారి ప్రభావం వల్లనే. అండ్ ఫైనల్గా చూసినట్లయితే శిలాశాసనాలు వేసేటువంటి ఆనవాయితీ కూడా ఈ పర్షియన్ల దగ్గర నుంచి మన వద్దకు వచ్చిందని చెప్పవచ్చు. ఓవరాల్గా పర్షియన్లు, వారికి సంబంధించిన చిన్న వివరణ ఇది. ఆ తర్వాత భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినటువంటి ఇంకొక విదేశీయులు గ్రీకులు. అందులో ప్రధానంగా మనం అలెగ్జాండర్ను గురించి మాట్లాడుకోవాలి. అలెగ్జాండర్. సో ఈ అలెగ్జాండర్ అనేట ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఈయనకు సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే, అలెగ్జాండర్ వాళ్ళ నాన్న పేరు ఫిలిప్. ఈ ఫిలిప్ అనేట ఆయన గ్రీకు దేశంలో ఉన్నటువంటి మాసిడోనియా అనే ఒక చిన్న ప్రాంతానికి పరిపాలకుడు. అయితే ఆ కాలం నాటికి గ్రీస్ అనేది
సుమారు 300 చిన్న చిన్న రాజ్య యూనిట్లుగా విభజించబడి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఫిలిప్ అనేటాయన ఆ మొత్తం గ్రీస్ ప్రాంతాన్ని అంతటిని కూడా జయించడానికి నిర్ణయించుకొని ఆ 300 చిన్న రాజ్య యూనిట్లన్నింటినీ మాసిడోనియా కేంద్రంగా ఒకే యూనిట్గా మార్చడంలో సక్సెస్ అయ్యాడు. క్రీస్తు పూర్వం 338వ సంవత్సరం నాటికల్లా ఫిలిప్ గ్రీస్ దేశాన్ని అంతటిని కూడా ఒకే యూనిట్గా మార్చాడు. ఈ ఫిలిప్ క్రీస్తు పూర్వం 334వ సంవత్సరంలో చచ్చిపోయాడు. అతని మరణం తర్వాత అతని కుమారుడైనటువంటి అలెగ్జాండర్ పట్టాభిషేకం చేసుకొని మాసిడోనియాకు రాజయ్యాడు. పట్టాభిషేకం తర్వాత వెంటనే తాను ప్రపంచాన్ని జయించాలనే కోరికతోటి ప్రపంచ జైత్రయాత్రకు బయలుదేరాడు అలెగ్జాండర్. అండ్ అలెగ్జాండర్ యొక్క స్పెషాలిటీస్ చూస్తే ఆయన యొక్క గుర్రం పేరు బ్యూసెఫాలస్ అని పిలుస్తారు. తనకి చేదోడు వాడుగా తన దండయాత్రలన్నింటిలోనూ తనతో పాటే ఉన్నది. అలాగే అలెగ్జాండర్ యొక్క గురువు పేరు అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ యొక్క ప్రభావం అలెగ్జాండర్ మీద బాగా ఎక్కువగా కనిపిస్తుంది. అతని యొక్క ప్రభావం అలెగ్జాండర్ యొక్క ఆలోచన విధానం మీద చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలెగ్జాండర్ ఓటమిని ఒప్పుకునే లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. అండ్ ఐరోపా మరియు ఆసియా అప్పటికి ప్రపంచం అంటే అంతే. ఆ విధంగా 334లో దండయాత్రలు ప్రారంభించిన అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 329వ సంవత్సరం నాటికి ఐరోపా మొత్తాన్ని జయించేశాడు. అలా ఐరోపా మొత్తాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ నెక్స్ట్ దండయాత్ర ఆసియా మీదకి బయలుదేరాడు. క్రీస్తు పూర్వం 329వ సంవత్సరంలో ఇక్కడ అచిమేనియన్లు పాలిస్తున్నారు. ఐరోపా మొత్తం అలెగ్జాండర్ చేతుల్లో ఉంది. సో గాంగమేలా అనే ప్రదేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ గాంగమేలా దగ్గర ఇటుపక్క నుంచి అచిమేనియన్ల పాలకుడు డేరియస్ III అనేటోడు పాలకుడుగా ఉన్నాడు. ఇద్దరి మధ్యలో గాంగమేలా అనే ప్రదేశం దగ్గర భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో డేరియస్ III సుమారు 2 లక్షల సైన్యంతో వచ్చాడు. అలెగ్జాండర్ ఆ సైన్యాన్ని కూడా చాలా చిత్తుగా కేవలం 30,000 సైన్యంతో ఓడించగలిగాడు. అలా ఓడించినటువంటి అలెగ్జాండర్ ఈ అచిమేనియడ్ సామ్రాజ్యం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. అంటే క్రీస్తు పూర్వం 329లో జరిగినటువంటి గాంగమేలా యుద్ధం తర్వాత ఇదిగో అచిమేనియల్ ఆధీనంలో ఉన్నటువంటి మన వాయువ్య భారతదేశం కూడా అతని ఆధీనంలోకి వెళ్ళింది. ఈ విధంగా దాదాపు తక్షశిల పరిసర ప్రాంతాల్లోకి అలెగ్జాండర్ యొక్క జైత్రయాత్ర అక్కడ దాకా వచ్చింది. ఆ తర్వాత చిన్న చితక దండయాత్రల తర్వాత క్రీస్తు పూర్వం 327వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండెత్తాడు. చాలా ముఖ్యమైనటువంటి అంశము. భారతదేశం మీదకి అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చిన సంవత్సరం 327 క్రీస్తు పూర్వం. అప్పటికి ఇక్కడ తక్షశిల అనే ప్రాంతం ఉంది. ఆ తక్షశిల ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి రాజు పేరు అంబి అని ఉన్నాడు. ఈ అంబి అలెగ్జాండర్తో యుద్ధం చేయకుండానే లొంగిపోయాడు. కాకపోతే అతను తన పక్కనే ఉన్నటువంటి పౌరవ రాజ్యానికి రాజైన పురుషోత్తముడి మీద యుద్ధం చేయాలని అలెగ్జాండర్ను కోరాడు. ఆ యుద్ధానికి తాను కూడా సాయం చేస్తానని అంబి చెప్పడంతో నెక్స్ట్ దండయాత్ర కోసం అలెగ్జాండర్ పౌరవ రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చాడు. సో క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో పక్కనే ఉన్నటువంటి జీలం మరియు చీనాబ్ ఈ 2 నదుల మధ్యలో ఉన్నటువంటి పౌరవ అని రాజ్యం ఉంది. ఆ రాజ్యం మీదకి అలెగ్జాండర్ అంబితో కలిసి దండయాత్రకు వచ్చాడు. అయితే ఈ దండయాత్ర జీలం నది తీరంలో వీరిద్దరి మధ్యలో యుద్ధానికి కారణమైంది. జీలం అనే ప్రదేశం దగ్గర యుద్ధం జరిగింది. దీన్నే గ్రీకులు హైడాస్పస్ అని పిలిచారు. హైడాస్పస్. అలాగే ఈ పౌరవ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి పురుషోత్తముడు ఉన్నాడు. ఆ పురుషోత్తముడిని గ్రీకులు పోరస్ అనే పేరుతో పిలిచారు. సో గ్రీకు గ్రంథాల్లో మనకి జీలం నదిని హైడాస్పస్ అని, పురుషోత్తముడిని పోరస్ అని పిలిచారు. ఫైనల్గా చూస్తే వాస్తవానికి గ్రీకు చరిత్రకారులందరూ తమ రచనల్లో ఏమని చెప్పుకున్నారంటే అలెగ్జాండర్ పురుషోత్తముడిని ఓడించాడు, కానీ పురుషోత్తముడి యొక్క ధైర్య సాహసాలు మెచ్చి తిరిగి అతడికే రాజ్యాన్ని వదిలేసి వెనుదిరిగి వెళ్ళిపోయాడు అన్నారు. అయితే అలెగ్జాండర్కు అలా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సినంత అవసరం లేదు. దండయాత్రలు చేస్తూ వచ్చిన అలెగ్జాండర్ పురుషోత్తముడి మీద ఇంత ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఎందుకు ఉంటుంది? వాస్తవానికి ఇది అబద్ధం. కేవలం గ్రీకు చరిత్రకారులు తమ అలెగ్జాండర్ను గొప్పగా చూపించుకోవడానికి చెప్పినటువంటి కథ మాత్రమే. అయితే ఆధునిక చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే జీలం నది దాటితే కానీ పురుషోత్తముడిని ఓడించలేడు. అయితే జీలం నది దాటడానికి ప్రయత్నిస్తున్నటువంటి అలెగ్జాండర్ సైనికులను ఊచకోత కోశాడు పురుషోత్తముడు. ఈ క్రమంలోనే జీలం నది దాటలేక పురుషోత్తముడి చేతిలో చిత్తుగా ఓడిపోయిన అలెగ్జాండర్ అండ్ అతని సైన్యము అలెగ్జాండర్ మీదకి పురుషోత్తముడిని జయించలేమని తిరుగుబాటు చేసేసింది. ఈ క్రమంలోనే చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని అలెగ్జాండర్ నియమించుకున్నాడు. పోతూ వెనక్కి తిరిగిపోతూ క్రీస్తు పూర్వం 323వ సంవత్సరంలో ఇక్కడే బాబిలోనియా అనే ప్రదేశం దగ్గర అనారోగ్యం వల్ల ఫ్లూ జ్వరంతో అలెగ్జాండర్ చచ్చిపోయాడు.
అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ జయించినటువంటి ఆసియాలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కలుపుకొని అతని యొక్క సేనాపతి పేరు సెల్యూకస్ నికేటర్ అనట ఆయన. సెల్యూకస్ నికేటర్ ఇతను సిరియాను కేంద్రంగా చేసుకొని ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఈ వంశాన్ని సెల్యూసిడ్ వంశం అని పిలుస్తారు. సెల్యూసిడ్ వంశం అని పిలుస్తారు. అండ్ ఈ సమయంలో అంటే అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు ఇదంతా మగధ రాజ్యం ఉన్నది. ఈ మగధ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు పేరు ధననందుడు అనట ఆయన. విషయం ఏంటంటే ధననందుడు అలెగ్జాండర్తో యుద్ధం చేయలేదు. అలాగే అలెగ్జాండర్ మరియు ధననందుడు కూడా కలిసినటువంటి దాఖలాలు కూడా లేవు. అయితే కొన్ని చారిత్రక పుస్తకాల్లో ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడని, ఆ పక్కన ఉన్నటువంటి అలెగ్జాండర్తో యుద్ధం చేశాడని కూడా కొన్ని గ్రంథాలు, భారతీయ గ్రంథాలు ప్రస్తావించినాయి. కానీ వాస్తవానికి అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినప్పుడు మగధను పాలిస్తున్నది ధననందుడు అండ్ చంద్రగుప్త మౌర్యుడు కాదు. ఈ చిన్న విషయం క్లారిటీ ఉంటే చాలు. ఇక్కడ ధననందుని తరిమేసి చంద్రగుప్త మౌర్యుడు రాజయ్యాడు క్రీస్తుపూర్వం 321. అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు ఇక్కడ రాజయ్యాడు. ఇలా రాజైనటువంటి చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడున్న సెల్యూకస్ నికేటర్తో యుద్ధం చేశాడు. గ్రీకులతో యుద్ధం చేశాడు చంద్రగుప్త మౌర్యుడు, కానీ అలెగ్జాండర్తో కాదు, సెల్యూకస్ నికేటర్తో యుద్ధం చేశాడు. ఇక నెక్స్ట్ అలెగ్జాండర్ భారతదేశాన్ని వండర్ ల్యాండ్ అని ప్రస్తావించినాడు. సో చాలా గొప్పగా కనిపించింది ఇతనికి, భారతదేశాన్ని ఈ విధంగా ప్రస్తావించినాడు. అలాగే గ్రీకు దండయాత్రల యొక్క ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా ఉన్నది అని చూసినట్లయితే వెరీ ఫస్ట్ ఫ్యాక్టర్, ఇండియా మరియు యూరప్ ఈ రెండింటి మధ్యలో వాణిజ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడడానికి ఈ గ్రీకు దండయాత్రలు అనేవి దోహదం చేసినాయి. ఇక రెండవది, గ్రీకుల దగ్గర నుంచి నాణాలను ముద్రించేటువంటి ఒక టెక్నాలజీ, ఖగోళ విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు మన వాళ్ళు నేర్చుకోగలిగారు. అలాగే చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి భారతదేశం తర్వాత కాలంలో గ్రీకు దండయాత్రల ప్రభావం వల్ల మౌర్యుల ఆధీనంలోకి ఒక పెద్ద యూనిట్గా మారిపోయింది. చిన్న రాజ్యాలన్నీ పెద్ద రాజ్యాలుగా ఏర్పడాల్సినటువంటి ఆవశ్యకత ఈ దండయాత్రల వల్ల కలిగింది. ఎందుకంటే చిన్న రాజ్యాలు ఉంటే విదేశీయులు ఈజీగా గెలుస్తున్నారు. కాబట్టి ఒక పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని భారతదేశ పాలకుల యొక్క ఆలోచన, మేధావుల యొక్క ఆలోచన. ఆ విధంగా చిన్న రాజ్యాలన్నీ పెద్ద రాజ్యంగా మారడానికి ఈ దండయాత్రలు పనికి వచ్చినాయి. అట్లాగే గ్రీకుల నుంచి కొత్త కొత్త యుద్ధ తంత్రాలను మన పాలకులు నేర్చుకోగలిగారు. అండ్ ఫైనల్లీ భారతదేశంలోకి శిల్పకళ, ఒక ప్రత్యేకమైన శిల్పకళ భారతదేశంలోకి ప్రవేశించింది. దాన్ని గాంధార శిల్పకళ అని పిలుస్తారు. సో గాంధార శిల్పకళ. సో ఇది స్టోరీ అండి. గ్రీకులు మరియు పర్షియన్ల యొక్క దండయాత్రలు, వాటి ప్రభావానికి సంబంధించినటువంటి అంశం. సో థ్యాంక్ యూ సో మచ్.